హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ అన్నట్టుగా ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ రాజకీయం ఉంది. పవన్ అంటే డిప్యూటీ సీఎం అనుకుంటువా? పవర్ అనే విధంగా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ తప్పు జరిగిందని తెలిసినా వెంటనే అక్కడ పవన్ ఉంటున్నారు. ఇందుకు తాజాగా జరిగిన బోట్ సీజ్ ఘటన సాక్ష్యం. ఇప్పటికే మహారాష్ట్రలో పవన్ ప్రచారం గెలుపుతో పాన్ ఇండియా పొలిటీషియన్గా పేరు తెచ్చుకున్నారు. మోడీకి ఆప్తుడైపోయారు. ఇంట గెలవడమే కాదు, రచ్చ కూడా గెలిచారు పవన్. దీంతో జాతీయ రాజకీయాలకు వెళ్తారు. రాష్ట్రాన్ని పట్టించుకోరని అంతా భావించారు. మొన్న ఢిల్లీలో ఉన్న పవన్ నిన్న కాకినాడలో ప్రత్యక్షమయ్యారు. కాకినాడ పోర్టులో ఆఫ్రికాకు అక్రమంగా టన్నుల కొద్దీ సరుకులు రవాణా అవుతున్నాయని తెలుసుకున్నారు. వెంటనే తనిఖీలు చేయించారు. అది నిజమని తెలిసింది. గత 5 ఏళ్లలో కొన్ని లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించారని తెలిసింది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా 51,000 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా బోట్ ద్వారా తరలించారని కొంతమంది అధికారులు సూచించారు. దీన్ని ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ అడ్డుకున్నారు. కాకినాడ పోర్టుకు రోజుకు సుమారు 1000 లారీలు వస్తాయని, సెక్యూరిటీ కూడా 16 మంది ఉన్నారని, ఇదంతా పవన్కు తెలియగానే అక్కడ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గోడౌన్లో నిలువ ఉన్న పీడీఎస్ బియ్యాన్ని చూసిన పవన్ కళ్యాణ్ విస్మయం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణాపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కదా అంటూ స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో పాటు పోర్టు అధికారులను ఆయన నిలదీశారు. ఈ మధ్య 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి షిప్లో ఆయన వెళ్లారు. అక్కడ పరిస్థితి చూసిన పవన్ కళ్యాణ్ ఇంత జరుగుతున్న అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారని మండిపడ్డారు. పవన్ అడిగే ప్రశ్నలకు పోర్టు అధికారులు కూడా నీళ్లు నమిరారు. ఏపీకి సముద్రం తీరం చాలా లాభదాయకం. అయితే సముద్ర తీరం ఎంత లాభమో అంత నష్టం కూడా ఉంది. ఇక్కడ తీర ప్రాంతంలో మానిటరింగ్ భద్రత సరిగా లేదు. పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యానికి సుమారు 43 రూపాయలు ఖర్చు అవుతుంది. రేషన్ బియ్యం వేల మందికి ఉపాధిగా మారింది. అలాంటి రేషన్ బియ్యానికి 73 రూపాయలకు అమ్ముతున్నారు కొంతమంది. అందుకే పవన్ కళ్యాణ్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమయ్యారు. పోర్టు సీఈఓకు నోటీసులు పంపాలని, ఓడను సీజ్ చేయాలని ఆదేశించారు. కాకినాడ పోర్టుకు భద్రత పెంచాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీజ్ ద షిప్ అంటూ పవన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన వీడియో బైట్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్గా మారింది. కొన్ని వేల పోస్టులతో ఇప్పుడు ఈ పదం ఎక్స్లో ఇండియా వైడ్ ట్రెండింగ్లో ఉంది. ఇది పవన్ స్టామినాకు ఓ మచ్చుతునక అనే కామెంట్లను సొంతం చేసుకుంది. దీంతో కేవలం ఏపీ రాజకీయాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో సైతం పవన్ క్రేజ్కి ఇదొక ఉదాహరణ అని అనుకుంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ ఎగుమతుల అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో ఈ మార్క్ స్టామినా పవన్కు మాత్రమే సొంతమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తలుచుకుంటే మరో 4 ఏళ్లలో ఇలాంటి మరిన్ని అక్రమాలకు ఎండ్ కార్డు పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.